ఈ ప్రపంచంలో అందరూ మనల్ని వదిలిపెట్టినా ఒక్కరు మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడు. జీవితంలో కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరూ అర్థం చేసుకోలేదని అనిపిస్తుంది. మన ప్రార్థనలు కూడా వినిపించకపోతున్నాయనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. నిజం ఏమిటంటే దేవుడు నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టరు. దీనికి ఆధారం ఏంటి అని నువ్వు అడిగితే, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 31:6లో చక్కని మాట నీకు చూపిస్తాను. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఈ మాట విని విని లేకపోతే చదివి నీకు అలవాటు అయిపోయి ఉండొచ్చు. దాని కారణంగా ఈ దేవుని ప్రేమతో నింపబడిన మాట నీకు ఏ చలనం కలిగించకపోవచ్చు. కానీ అనుభవపూర్వకంగా నేను ఒక్కటే చెప్తాను. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ముసలితనమందు ఇదే దేవుని మాటను బట్టి కుమారుణ్ణి పొందిన అబ్రహాము దేవుడు. ఆ శక్తి కలిగిన మాటను బట్టి గోతిలో ఉన్న యోసేపును రాజ్యాధిపతిగా చేసిన దేవుడు. గొర్రెలు కాచుకుంటూ ఎవరికి కనీసం గుర్తురాని దావీదును రాజుగా అభిషేకించిన దేవుడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దేవుడు ఒక్కడే. ఆయన అంటున్న మాట, నిన్ను విడువను ఎడబాయను అని. నమ్ముతున్నావా? నమ్మితే నీవు ధన్యుడవే. కాబట్టి దేవుడి మాట నీకు చెప్తున్నారు, విను. నీకు కనిపించకపోయినా దేవుడు నీ కోసం పనిచేస్తున్నారు. నీ కన్నీళ్లను చూస్తున్నారు. నీ హృదయాన్ని అర్థం చేసుకుంటున్నారు. నీకు బలహీనంగా అనిపించినప్పుడు ఆయనే నీ బలం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనే నీ స్నేహితుడు. కాబట్టి భయపడకు. దేవుడు నీతో ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. ఆమేన్.